హాయ్, అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను పోటీ పరీక్షలు రాసినటువంటి అనుభవంతో, నాకు బోధనలో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవంతో, రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు సబ్జెక్టుకు సంబంధించి కొన్ని మంచి మంచి వీడియోలు చేసి వాళ్ళ విజయానికి కొంత దోహదం కావాలనేటువంటి సంకల్పంతో ఈ వీడియోను ప్రారంభించడం జరిగిందండి. ఈ వీడియోలో ఎలాంటి లోపాలను మీరు గమనించినట్లయితే మీ యొక్క సలహాలు మాకు కామెంట్ బాక్సుల కింద తెలియచేయండి. తర్వాత చేయబోయేటువంటి వీడియోలో వాటిని సరిచేసి మరింత ఖచ్చితమైనటువంటి వీడియోలు మీకు అందించగలని మీకు తెలియజేస్తున్నానండి. సో భారత రాజ్యాంగము, రాజకీయ వ్యవస్థ, పరిపాలన అంటే ఇండియన్ పాలిటిక్కి సంబంధించి మనము కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్, టర్మినాలజీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. వాటి గురించి తెలుసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ రాజనీతి శాస్త్రం పైన పట్టులేనటువంటి నూతన అభ్యర్థులకు ఈ టర్మినాలజీ నేర్చుకోవడం వల్ల ఆ సబ్జెక్టును సులభంగా అర్థం చేసుకోవడానికి, ఆకలింపు చేసుకోవడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి. కాబట్టి భారత రాజ్యాంగము, రాజకీయ వ్యవస్థ, పరిపాలనకు సంబంధించినటువంటి ఈ సబ్జెక్టు పైన మనము ఈరోజు కొన్ని ప్రాథమిక భావనలు, వాటి యొక్క అర్థ వివరణను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తామండి. మొదట రాజ్యం. సో రాజ్యం అంటే ఏంటి? సో రాజ్యం అనేది రాజనీతి శాస్త్రంలో ఒక ప్రాథమిక భావన. ఇట్స్ ఎ బేసిక్ కాన్సెప్ట్ ఇన్ పొలిటికల్ సైన్స్. సో రాజ్యం అనేది ఒక అభౌతికమైనటువంటి నిర్మితి. సో రాజ్యం తన ఉనికిని ప్రభుత్వం ద్వారా వ్యక్తపరుస్తుంది. సో రాజ్యానికి ప్రధానంగా 4 లక్షణాలు ఉంటాయండి. అవేంటంటే, ఒకటి ప్రజలు, 2 ప్రభుత్వం, 3 ప్రదేశం, 4 సార్వభౌమాధికారం. సో ఏ రాజ్యమైనా ఈ 4 లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ 4 లక్షణాలు కలిగి ఉన్నట్లయితేనే దాన్ని మనం రాజ్యం అంటారు. సో ప్రతి రాజ్యంలో ప్రజలు ఉంటారు. అక్కడ ఒక ప్రభుత్వం అనేటువంటి వ్యవస్థ ఉంటుంది. ఆ రాజ్యానికి ప్రదేశం ఉంటుంది, సార్వభౌమాధికారం కూడా ఉంటుంది అన్నమాట. సో రెండవ కాన్సెప్ట్ ఏంటంటే రాజ్యాంగం. సో రాజ్యాంగం అనేది ఒక దేశం యొక్క మౌలిక శాసనం. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శాసనం ఏంటంటే రాజ్యాంగం. అంటే దేశంలో తయారయ్యేటువంటి అన్ని శాసనాలకు, చట్టాలకు మూలం ఏంటంటే రాజ్యాంగం. రాజ్యాంగవాదము. సో పరిమితమైన అధికారాలతో చట్టపాలన కొనసాగించడాన్ని రాజ్యాంగవాదము అంటారు. సో ఇక్కడ ప్రతి పరిపాలన అంశం కూడా నిర్ణీత శాసన ప్రక్రియ ప్రకారమే ఇందులో జరుగుతుందన్నమాట. సో రాజ్యాంగము రకాలు. ఒకటి లిఖిత రాజ్యాంగము, 2 అలిఖిత రాజ్యాంగము, 3 దృఢ రాజ్యాంగము, 4 అదృఢ రాజ్యాంగం.
సో ఒక దేశంలో ఉన్నటువంటి శాసనాలన్నీ కూడా లిఖిత రూపంలో ఉన్నట్లయితే ఆ రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగం అని అంటారు. సో ఒక దేశంలో ఉన్నటువంటి శాసనాలు లిఖిత రూపంలో కాకుండా కేవలం ఆ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు వాడుకలను బట్టి ఉన్నట్లయితే వాటిని అలిఖిత రాజ్యాంగం అని అంటారు. సో అలిఖిత రాజ్యాంగం ఉన్నటువంటి దేశాలు ఒకవేళ శాసనాలు ఉన్నప్పటికీ అవి చాలా తక్కువగా ఉంటాయి. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అలిఖిత రాజ్యాంగానికి బ్రిటన్. సో లిఖిత రాజ్యాంగానికి మనము అమెరికా చెప్పుకోవచ్చు, తర్వాత మన ఇండియా చెప్పుకోవచ్చు. సో దృఢ రాజ్యాంగం అంటే రాజ్యాంగ సవరణ పద్ధతి సరళంగా ఉన్నట్లయితే రాజ్యాంగ సవరణ పద్ధతి అనేది సరళమైన పద్ధతిగా కాకుండా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి కానీ మెజారిటీ అవసరమైనప్పుడు దాన్ని దృఢ రాజ్యాంగము అంటారు. సో ఇక్కడ దృఢ రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ అనేది సరళంగా ఉండదు. సో దృఢ రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనము అమెరికా చెప్పుకోవచ్చు. సో మన భారత రాజ్యాంగంలో కూడా కొన్ని అంశాలు దృఢంగా ఉంటాయి, కొన్ని అదృఢంగా ఉంటాయి. సో అమెరికాలో రాజ్యాంగ సవరణ చేయాలి అంటే అక్కడ చట్టసభలో 2/3 వంతు మెజారిటీ ఉండాలి. సో అదృఢ రాజ్యాంగం అంటే రాజ్యాంగాన్ని సవరించడానికి సరళమైన పద్ధతి ఉన్నట్లయితే ఆ రాజ్యాంగాన్ని అదృఢ రాజ్యాంగం అని అంటారనమాట. సో అదృఢ రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనము బ్రిటన్ను చెప్పుకోవచ్చు. ఇకపోతే హక్కులు. సో హక్కులు అనేవి ప్రజల చేత కోరబడి ప్రభుత్వం చేత గుర్తించబడి సమాజం చేత ఆమోదించబడిన అధికారాలనే హక్కులు అని అంటారన్నమాట. సో ఈ హక్కులను మనము నైతిక హక్కులని, రెండు చట్టబద్ధమైన హక్కులని, మరి మూడోది మానవ హక్కులని కూడా చెప్పుకోవచ్చు. మానవ హక్కులు. సో నైతిక హక్కులు అనేవి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క నైతిక విలువలు, సమాజంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం యొక్క విలువలు, వీటి ప్రాతిపదికగా గుర్తించబడినవే నైతిక హక్కులు. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల చేత గౌరవించబడేది ఒక నైతిక హక్కుగా మనము చెప్పవచ్చు. సో చట్టబద్ధమైన హక్కు అంటే ప్రభుత్వం చేత గుర్తించబడి న్యాయ వ్యవస్థ చేత కాపాడేది, అంటే న్యాయ వ్యవస్థ చేత పరిరక్షించబడేదాన్ని చట్టబద్ధమైన హక్కు చెప్తాం. ఉదాహరణగా మనము ఆస్తి హక్కును చట్టబద్ధమైన హక్కుకు ఉదాహరణగా చెప్పవచ్చు. సో మానవ హక్కులు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ ఎటువంటి కుల, మత, లింగ, వర్ణ, పుట్టుక ఎలాంటి వివక్షతలు లేకుండా కేవలం మానవుడు అనేటువంటి ఒక ప్రాతిపదికనే తీసుకొని వచ్చేటువంటి హక్కునే మానవ హక్కులు అంటారు. సో మన ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10వ తేదీని మానవ హక్కుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇకపోతే న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష. సో న్యాయ సమీక్ష అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనశాఖ చేసినటువంటి చట్టాలు కానీ, ప్రభుత్వం యొక్క ఆదేశాలు కానీ, మరియు శాసనాలను కార్యనిర్వాహక శాఖ అమలు చేసే విధానం కానీ రాజ్యాంగబద్ధంగా ఉండాలి. అలా కాకుండా శాసనశాఖ నిర్మించిన శాసనాలు రాజ్యాంగబద్ధంగా లేకపోయినా వాటిని కార్యనిర్వాహక శాఖ అమలు పరిచేటువంటి విధానాలు రాజ్యాంగబద్ధంగా లేకపోయినా అవి చెల్లవు అని చెప్పేటువంటి అధికారము న్యాయ వ్యవస్థకు ఉంది. న్యాయ వ్యవస్థకు ఉండేటువంటి ఈ అత్యున్నత అధికారాన్ని మనం న్యాయ సమీక్ష అంటారు. దీన్ని జ్యుడిషియల్ రివ్యూ అని కూడా అంటారు.
నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అధికార విభజన. సో ప్రభుత్వాల మధ్య అధికారం విభజితమై ఉన్నట్లయితే దాన్ని అధికార విభజన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే వాటి మధ్య అధికార విభజన ఉంది. సో అధికార విభజన అనేది సమాఖ్య ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. తర్వాత అధికార పృథక్కరణ. అధికార పృథక్కరణ అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 అంగాలు అంటే శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, వాటికి నిర్దేశించబడినటువంటి అధికారాల పరిధిలోనే అవి ఉండాలి తప్ప ఒక శాఖ ఇంకొక శాఖ విషయంలో జోక్యం చేసుకోకూడదని చెప్పేదే అధికార పృథక్కరణ సిద్ధాంతం. సో తర్వాత అధికార మిళితం. సో పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నటువంటి దేశాల్లో ప్రభుత్వ అంగాలైనటువంటి శాసన శాఖ మరియు కార్యనిర్వాహక శాఖ మధ్య అధికారం మిళితమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్రి శాసనసభ్యుడై ఉంటాడు. సో చట్టాలు చేసేటప్పుడు శాసనసభ్యుడిగా ఉంటాడు. అదే మంత్రి చట్టాలను అమలు చేసేటప్పుడు అంటే కార్యనిర్వాహక అధికారం చెలాయించేటప్పుడు మంత్రిగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ పార్లమెంటరీ వ్యవస్థలో శాసన కార్యనిర్వాహక శాఖల మధ్య అధికారము మిళితమై ఉంటుంది. మూడోది అధికార బదలాయింపు. సో పాలనా వ్యవస్థలో అంటే ప్రభుత్వ సంస్థ అంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వము లేదా సంస్థ మరొక సంస్థకు అధికారాన్ని బదలాయించవచ్చు. అంటే చట్టబద్ధంగా చట్టబద్ధంగా అధికారాన్ని బదలాయించినట్లయితే దాన్ని అధికార బదలాయింపు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశంలో 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్థానిక ప్రభుత్వాలకు కొన్ని అధికారాలను బదలాయించడం జరిగింది. ఇకపోతే అధికార దత్తత. సో పాలనా వ్యవస్థలో ఉన్నతాధికారులు తమ కింది అధికారులకు కొన్ని అధికారాలను దత్తత చేసేటువంటి అధికారం ఉంది. అదేవిధంగా వాళ్ళ నుంచి ఆ అధికారాలను తిరిగి తీసుకునేటువంటి అధికారం కూడా ఉన్నతాధికారులకు ఉంటుంది. ప్రభుత్వం. సో ప్రభుత్వము రాజ్యం యొక్క 4 లక్షణాల్లో ప్రభుత్వం ఒకటి. సో ప్రభుత్వము అనేది ఒక చట్టపరమైనటువంటి నిర్మాణము లేదా చట్టపరమైనటువంటి ఒక వ్యవస్థ. సో వివిధ విభాగాలతో నిర్దేశించబడినటువంటి అధికారాలను విధులతో కొనసాగిస్తూ ప్రభుత్వము ఉంటుంది. సో మనకు ప్రభుత్వాలు మనము 3 రకాలుగా చెప్పుకుంటాము. ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వం, మూడు స్థానిక ప్రభుత్వం. సో ప్రభుత్వ అంగాలు. సో ప్రభుత్వము అనేది ఒకే అంగంగా కాకుండా ప్రధానంగా 3 అంగాలుగా ఉండి తన యొక్క అధికారాలను బాధ్యతలది కొనసాగిస్తూ ఉంటుంది. సో ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 ప్రధాన అంగాలను మనం ప్రధానంగా ఒకటి శాసన నిర్మాణ శాఖ, ఒకటి శాసన నిర్మాణ శాఖ, రెండు కార్యనిర్వాహక శాఖ, మూడు న్యాయశాఖ. సో ప్రభుత్వం ప్రధానంగా 3 అంగాలు కలిగి ఉంటుంది. ఒకటి శాసన నిర్మాణ శాఖ. శాసన నిర్మాణ శాఖ శాసనాలను నిర్మిస్తుంది, అంటే చట్టాలను రూపొందిస్తుంది.
ఉదాహరణకు శాసన నిర్మాణ శాఖ మనం పార్లమెంటును ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ రూపొందించినటువంటి చట్టాలను అమలు చేసేటువంటి మరి యొక్క ప్రభుత్వ విభాగమే కార్యనిర్వాహక శాఖ. సో కార్యనిర్వాహక శాఖలోకి మనం మంత్రిమండలిని, సెక్రటరీ, డైరెక్టర్స్ వీళ్ళందరినీ కూడా చెప్పుకోవచ్చు. న్యాయశాఖ, శాసన నిర్మాణ శాఖ చేసినటువంటి శాసనాలు మరి కార్యనిర్వాహక శాఖ వాటిని అమలు చేసేటువంటి విధానాలు రాజ్యాంగ భద్రత కలిగి ఉన్నాయా లేదా అనేటువంటి నిర్ణయం చేసేదే న్యాయశాఖ. సో శాసన నిర్మాణ శాఖ చేసినటువంటి చట్టాలు కానీ వాటిని కార్యనిర్వాహక శాఖ అమలు చేసేటువంటి విధానాల్లో కానీ రాజ్యాంగ భద్రత లేకపోయినట్లయితే, రాజ్యాంగ అతిక్రమణ ఉన్నట్లయితే అవి చెల్లనేరవు అని చెప్పేటువంటి అధికారం కూడా న్యాయశాఖకు ఉంటుంది. దీన్ని మనము న్యాయ సమీక్షాధికారము, జ్యుడిషియల్ రివ్యూ అని కూడా అంటారు. సో ఇప్పటి వరకు మనము ప్రభుత్వంగా 3 అని చెప్పుకుంటున్నాము. మనకు పరీక్షల్లో ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. మనము పత్రికా రంగం అని అనుకుంటాం. సో ఫోర్త్ ఎస్టేట్ అంటే మొదటి ఎస్టేట్ మనం శాసన నిర్మాణ శాఖ గాను, రెండవ ఎస్టేట్ కార్యనిర్వాహక శాఖను, మూడవ ఎస్టేట్గా న్యాయశాఖను తీసుకున్నట్లయితే, నాలుగవ ఎస్టేట్గా మనము మీడియాను, పత్రికా రంగాన్ని 4వ ఎస్టేట్గా తీసుకుంటారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో 5వ ఎస్టేట్గా మనము సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, ట్విట్టర్ను కూడా మనము 5వ ఎస్టేట్గా భావించవచ్చు. ఇకపోతే ఏకసభా పద్ధతి, ద్విసభా పద్ధతి. సో ఒక దేశంలో ఒకే సభ ఉన్నట్లయితే, అంటే దిగువ సభ మాత్రమే ఉన్నట్లయితే దాన్ని ఏకసభా పద్ధతి అంటారు. ముఖ్యంగా ఏకసభా పద్ధతి ఉన్న దేశాలకు ఉదాహరణ మనం చైనాను చెప్పుకోవచ్చు. రెండోది ద్విసభా పద్ధతి. ఒక దేశంలో ఉన్నటువంటి చట్టసభలో 2 సభలు అంటే ఎగువ సభ, దిగువ సభ 2 ఉన్నట్లయితే దాన్ని ద్విసభా పద్ధతి అంటారు. ముఖ్యంగా మనకు ఇంగ్లాండ్లో ఎగువ సభను ప్రభువుల సభ అంటారు, దిగువ సభను కామన్ సభ అంటారు. అమెరికాలో అయితే ఎగువ సభను సెనేట్ అంటారు, దిగువ సభను ప్రజాప్రతినిధుల సభ అని అంటారు. ఇక సంక్షేమ రాజ్యం అంటే ఏమి? ఒక దేశము ప్రజల కోసం అన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలుపరచడమే ధ్యేయంగా పనిచేస్తూ ఉంటే ఆ రాజ్యాన్ని లేదా ఆ దేశాన్ని సంక్షేమ రాజ్యం అంటారు. సో అలా కాకుండా కేవలం శాంతి భద్రతలనే ప్రథమ కర్తవ్యంగా భావించి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచినట్లయితే ఆ రాజ్యాన్ని మనము పోలీసు రాజ్యం అని కూడా చెప్తారన్నమాట. సామ్యవాదం అనేటువంటిది ఒక ఆర్థిక రాజకీయ విధానం. సో ఇందులో ఉత్పత్తి శక్తులన్నింటినీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి. సో సంపద కేంద్రీకృతం కాకుండా చేసి సమాజ స్థాపన కృషి చేయడం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. ఇందులో అనేకమైనటువంటి విధానాలు ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, టెలికాం ఇవన్నీ కూడా సామ్యవాద రూపాలకు ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమ్యూనిజం. సో కమ్యూనిజం అనేది సమాజ వికాసానికి సంబంధించినటువంటి ఒక సిద్ధాంతం. ఇది సమాజ వికాసానికి ఉపయోగపడేటువంటి ఒక భావన. సో ఈ కమ్యూనిజము ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తికి కూడా తన శక్తి సామర్థ్యాల మేరకు ప్రతిఫలం ఇవ్వాలని చెప్తుంది కమ్యూనిజం. సో ఇది పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకమైనటువంటిది. సో ఇకపోతే మార్క్సిజం. ఈ మార్క్సిజము కార్ల్ మార్క్స్ దీన్ని ప్రతిపాదించాడు. ఇది చరిత్రను ఆర్థిక వర్గ పోరాటం మరి చరిత్రను ఆర్థిక దృక్కోణంలో ఇది వ్యాఖ్యానిస్తుంది మార్క్సిజం. సో ఇది వర్గరహిత, రాజ్యరహిత సమాజ స్థాపన ఉండాలని చెప్తుంది. ఇకపోతే అరాచకవాదం. సో అరాచకవాదం అనేది వర్గరహిత, రాజ్యరహిత సమాజ స్థాపనకు సంబంధించినటువంటి ఒక ఊహాజనితమైనటువంటి సిద్ధాంతం. సో రాజ్యంలో రాజకీయ, ఆర్థిక, నైతిక లోపాల వలనే
మానవ ప్రకృతి అంతా కలుషితమైపోతుంది, నాశనం అయిపోతుంది. కాబట్టి అసలు ఎలాంటి పాలనా వ్యవస్థ లేనటువంటి సమాజమే ఉత్తమమైన చెప్తుంది అరాచకవాదం. ఇకపోతే ప్రపంచీకరణ అంటే మనము గ్లోబలైజేషన్ అంటాము. సో ఈ ప్రపంచీకరణ అంటే ప్రపంచంలోని అన్ని దేశాల యొక్క ఆర్థిక సంబంధాలను సమీకృతం చేయటం. సో జాతీయ దేశాలన్నీ కూడా వాటి యొక్క ఆర్థిక విధానాలను అంటే ప్రపంచీకరణకు అనుగుణంగా వాటి యొక్క ఆర్థిక విధానాలను పునర్నిర్మించుకోవాలి. తద్వారా అన్ని దేశాల ఆర్థిక సంబంధాలను ఆర్థిక వ్యవస్థలను అనుసంధానం చేయడానికి అవకాశము ఉంటుంది. ఓకే, సామ్రాజ్యవాదం అంటే ఇంపీరియలిజం అంటారు. సో ఒక శక్తివంతమైనటువంటి దేశం లేదా జాతి తన రాజ్యాన్ని, అధికారాన్ని విస్తరించుకునేటువంటి క్రమంలో ఇతర దేశాలను, ఇతర ప్రాంతాలను ఆక్రమించుకోవడాన్ని సామ్రాజ్యవాదం అని అంటారు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ డిఫాక్టో. సో డిఫాక్టో అంటే నిజమైన, వాస్తవమైన అని అర్థం. సో మన భారతదేశంలో రాష్ట్రపతి నామమాత్రపు కార్యనిర్వహణాధికారిగా ఉంటాడు. ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వహణాధికారిగా ఉంటాడు. అంటే డిఫాక్టో కార్యనిర్వహణాధికారిగా మన దేశంలో ప్రధాని ఉంటారు. తర్వాత ఫాసిజం, నాసిజం అనేటువంటివి ఇవి ఐరోపాలో వచ్చినటువంటి తీవ్రవాద నియంతృత్వ పోకడలు. ఫాసిజం ఇది ఇటలీ నియంత అయినటువంటి బెనిటో ముస్సోలిని చేత ప్రారంభించబడినటువంటి నియంతృత్వ పోకడ ఇది. దీని ప్రకారం ఈ ఫాసిజం భావాలతో నియంత్రితంగా ముస్సోలిని ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కడమే కాకుండా వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క భావాలను వ్యతిరేకించి వాళ్ళను నియంతృత్వంగా పరిపాలించడం జరిగింది. నాజిజం అనేటువంటిది నాజిజం అనేది జర్మనీలో హిట్లర్ ద్వారా ప్రసిద్ధి చెందినటువంటి నేతృత్వ పోకడది. హిట్లర్ జర్మనీలో నాజీ పార్టీ స్థాపించాడు. తర్వాత అతను జైల్లో ఉన్నప్పుడు మెయిన్ క్యాంప్ అనేటువంటి ఒక గ్రంథాన్ని ఆయన రాయడం జరిగింది. అందులో నోర్డిక్ జాతి యొక్క ఔన్నత్యాన్ని, ప్రపంచాన్ని పాలించడానికి ఎలా దాని యొక్క గొప్పతనాన్ని, అంటే నోర్డిక్ జాతి యొక్క ఆధిపత్యాన్ని అందులో చెప్పడం జరిగింది. ఈ రెండు రకాలైనటువంటి భావాలు కూడా నియంతృత్వ పోకడలతో ఉన్నటువంటివి. జాతి ఆధిపత్యాన్ని, ఔన్నత్యాన్ని ఇందులో పెంచి పోషించడం జరిగింది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేటువంటిది చిన్న దేశాల్లో అనుకూలంగా ఉంటుంది. ఇందులో ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలు నేరుగా చట్ట ప్రక్రియలో పాల్గొంటారు, చట్టాల రూపకల్పనలో పాల్గొంటారు. ఉదాహరణకు మనకు ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి మనం స్విట్జర్లాండ్ ఉదాహరణ చెప్పుకోవచ్చు. పరోక్ష ప్రజాస్వామ్యం అంటే పెద్ద దేశాల్లో ఈ పరోక్ష ప్రజాస్వామ్యం ఉంటుంది. ఎందుకంటే పెద్ద దేశాల్లో జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళంతా కూడా చట్టాలు తయారు చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వారి యొక్క ప్రజల తరపున ప్రతినిధులు పాల్గొంటారు. కాబట్టి పరోక్ష ప్రజాస్వామ్యాన్ని మనము ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా అంటారు. అయితే రీకాల్ అంటే ఎన్నికైనటువంటి చట్టసభ సభ్యుడు లేదా శాసనసభ సభ్యుడు తన యొక్క ఆ విధులను సక్రమంగా నిర్వర్తించకుండా ఉన్నప్పుడు అతని రీకాల్ చేసేటువంటి విధానాన్ని, అంటే వెనుకకు పిలిచేటువంటి అధికారం, అంటే అతని పదవీచ్యుతిని చేసేటువంటి విధానాన్ని రీకాల్ అంటారు. ఇది పరోక్ష ప్రజాస్వామ్యం ఉన్నటువంటి స్విట్జర్లాండ్ దేశాల్లో ఈ రీకాల్ విధానం అనేది ఉంది. రిఫరెండం అంటే ఏదైనా ఒక చట్టం విధానంపై ప్రభుత్వ నిర్ణయం, ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకోవడమే రిఫరెండం. ఇకపోతే ప్లెబిసైట్ ముఖ్యమైనటువంటి ప్రజా సమస్యలపైన లేదా రాజకీయ సమస్యలపైన ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఓటు ద్వారా పొందడాన్ని ప్లెబిసైట్ అంటారు. లేకపోతే ఇనిషియేటివ్ అంటే ఇది ఒక ప్రజాభిప్రాయ నివేదిక. ప్రజలు తమంతట తాముగానే ప్రభుత్వ దృష్టికి తమ అభిప్రాయాన్ని తీసుకొస్తారు. ఇందులో విప్ అంటే
ఒక చట్టసభలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యనిర్వాహక కార్యదర్శిని మనము విప్ అంటారు. సో విప్ అనేది ఒక పార్టీకి తరపున ఆ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులను చర్చల్లో పాల్గొనమని, లేదంటే ఓటింగ్లో పాల్గొనమని, అసలు ఓటింగ్లో పాల్గొనవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని విప్ కలిగి ఉంటాడు. సో విప్ అధికారాన్ని ఉల్లంఘించినప్పుడు ఆ పార్టీ ఆ సభ్యులపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే లేజా ఫెయిర్ అంటే జోక్యం చేసుకోవద్దు, అంటే జోక్యరహిత విధానం అన్నమాట. అంటే ఒక వ్యక్తిని తనంతట తాను ఉంచాలని, అంటే అతని విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్తుంది లేజా ఫెయిర్. అంటే ఐరోపాలో ఈ 18-19 శతాబ్దాల్లో వ్యక్తి శ్రేయవాదం బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి కాలంలో ఈ యొక్క లేజా ఫెయిర్ అనేటువంటి భావన బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. అయితే సార్వభౌమాధికారం, మనం ఇదివరకు చెప్పుకున్నట్లు రాజ్యానికి ఉన్నటువంటి 4 లక్షణాల్లో సార్వభౌమాధికారం చాలా ముఖ్యమైనటువంటి. సార్వభౌమాధికారం అంటే రాజ్యానికి గల సర్వోన్నత అధికారాన్ని మనము సార్వభౌమాధికారం అని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదములు.